బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇవాళ విచారణకు నటి హేమ డుమ్మా కొట్టింది. వైరల్ ఫీవర్ కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని బెంగళూరుకు సీసీబీకి హేమ లేఖ రాసింది. తన విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని లేఖలో కోరారు. అయితే నటి హేమ లేఖను డీసీపీ అధికారులు పరిగణలోకి తీసుకోలేదు. దానికి తోడు మరోసారి హేమకు డీసీపీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కుమార్, చెప్పండి. ఇటు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అయితే ఇవాళ విచారణకి నటి హేమ అయితే హాజరు కావాల్సి ఉంది. అయితే వైరల్ ఫీవర్ కారణంగా నేను హాజరు కాలేనని చెప్పేసి డుమ్మా కొట్టేసింది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? డీసీపీ అధికారులు కూడా రిటర్న్ నోటీసులు పంపించారు. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మని. మొత్తానికి బెంగళూరు రేవ్ పార్టీ అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం అయితే సృష్టించింది. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలో ఏదైతే తెలంగాణ ఆంధ్ర స్టేట్కి సంబంధించి చాలా మంది ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసు అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క రేవ్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బ్లడ్ శాంపుల్స్ కూడా ఇప్పటికే అధికారులు సేకరించి డ్రగ్ టెస్టులు అయితే చేయడం జరిగింది. ఈ డ్రగ్ టెస్ట్లో సుమారు 88 మంది కూడా ఇప్పటికే డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు సీసీబీ పోలీసులు కూడా ఏదైతే పరువురికి అయితే నోటీసులు అయితే జారీ చేశారో, ముఖ్యంగా 8 మందికి ఈ రోజు ఏదైతే విచారణకు హాజరు కావాలంటూ కూడా 41 CRP నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ నోటీసులు జారీ చేసినలో కూడా ముఖ్యంగా టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారు. అలాగే మరొక పక్క హేమ ఈరోజు ఖచ్చితంగా సీసీబీ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే సీసీబీ అధికారులు అయితే నోటీసులు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క హేమ తనకు ఏదైతే వైరల్ ఫీవర్ ఉన్న నేపథ్యంలోని తను ఏదైతే విచారణకు హాజరు కాలేనంటూ కూడా ఇప్పటికే సీసీబీకి అయితే ఒక లేఖ అయితే రాసింది. ఈ లేఖకైతే ప్రస్తుతం సీసీబీ అధికారులు కూడా దీనిపై ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు. అలాగే మరొక పక్క ఏదైతే హేమకి మరొకసారి నోటీసులు జారీ చేస్తామని ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ బెంగళూరు రేవ్ పార్టీలోని ఏదైతే అప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు దాడులు చేసిన తర్వాత ముఖ్యంగా నటి హేమ మొదటగా ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. ఏదైతే తనకు ఈ రేవ్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే నటి హేమ ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత బెంగళూరు పోలీసులు నటి హేమ ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీలో ఉందంటూ కూడా ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారు. ఆ తర్వాత వీళ్ళందరి దగ్గర కూడా బ్లడ్ శాంపుల్స్ అయితే సేకరించారు. ఈ బ్లడ్ శాంపుల్స్ కూడా సేకరించి ఏదైతే డ్రగ్ టెస్ట్ పంపించిన తర్వాత ఇందులో సుమారు 88 మందికి అయితే పాజిటివ్ రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ 88 మందికి కూడా ఇప్పటికే 41 CRPC నోటీసులు అయితే జారీ చేశారు. ఈ 41 CRPC నోటీసులు జారీ చేసి ఈ నెల 27 అంటే ఈ రోజు ఏదైతే బెంగళూరులో సీసీబీ ఆఫీస్లో విచారణకు హాజరు కావాలంటూ కూడా ముఖ్యంగా 8 మందికి అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ 8 మందిలో కూడా తెలుగు నటి హేమ ఉన్నారు. అలాగే మరొకరు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం అయితే ఏదైతే ఈ విచారణకు హాజరు కాలేనంటూ కూడా ఆ హేమ అయితే ఒక సీసీబీకి అయితే ఒక లేఖ రాశారు. ముఖ్యంగా తనకు వైరల్ ఫీవర్ ఉన్న నేపథ్యంలోని ఈ విచారణకు హాజరు కాలేనంటూ ఒక లేఖ అయితే పంపించడం జరిగింది. అలాగే మరొకసారి ఏదైతే మరొక విచారణ డేట్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హేమ లేఖ పంపించడం జరిగింది. అలాగే దీనిపై సీసీబీ అధికారులు కూడా హేమకి మరొకసారి అయితే నోటీసులు అయితే జారీ చేయనున్నారు. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలోని డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం వీళ్ళందరినీ విచారించే అవకాశం అవుతుంది. ముఖ్యంగా 41 CRPC ప్రకారం అయితే విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం హేమ కూడా ఈ విచారణకు డొమ్మా కొట్టినట్లు తెలుస్తుంది. వైరల్ ఫీవర్ అడ్డు పెట్టుకొని కూడా తను ఈ విచారణకు హాజరు కాలేనంటూ కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.